ఏ గ్రామంలో ఆ గ్రామంలో, ఏ వాడలో ఆ వాడలో అరెస్ట్ చేయడాన్ని మేము కాంగ్రెస్ పార్టీ పక్షాన ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని తీవ్రంగా మేము ఖండిస్తున్నాము. యువత పక్కదారి పట్టకుండా చూసుకోవాల్సిన బాధ్యత తల్లిదండ్రులదే అని డీసీపీ విజయకుమార్ రెడ్డి తెలిపారు. హజీపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పలు గ్రామాలకు చెందిన ప్రజాప్రతినిధులు స్థానిక గ్రామ ప్రజలతో పిల్లల బాధ్యతపై అవగాహన సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డీసీపీ ఉదయ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ యువత సులువుగా డబ్బులు సంపాదించాలనే తపనతో ఆన్లైన్ గేములు ఆడుతూ వ్యసనాలకు బానిసలుగా మారుతున్నారని, ఇలాంటి వాటిపై పోలీసులు దృష్టి పెట్టి గ్రామాల్లో తనిఖీలు నిర్వహించారని అన్నారు. ఈ క్రమంలో మండలంలోని పలు గ్రామాల్లో ఐపీఎల్ ఆన్లైన్ గేములు ఆడుతున్నారని పక్కా సమాచారం మేరకు తనిఖీలు చేసి కొంతమందిని అదుపులోకి తీసుకున్నట్టుగా తెలిపారు. యువత భవిష్యత్ దృష్టిలో పెట్టుకుని మొదటిసారిగా వీరందరికీ కౌన్సిలింగ్ ఇచ్చి మందలించి మరోసారి ఆన్లైన్ నేరాలకు పాల్పడితే కేసులతో పాటు పీడీ యాక్ట్ నమోదు చేయడం జరుగుతుందన్నారు. ఆన్లైన్ గేమ్ల పేరిట కొందరు లాభాలు ఆశ చూపుతూ అధికంగా యువతను మోసం చేస్తున్నారని పేర్కొన్నారు. తల్లిదండ్రులు తమ పిల్లలను గుర్తించి ఆదిలోనే అడ్డుకోవాలని అన్నారు. గ్రామాల్లో ఎవరైనా ఆన్లైన్ గేమ్లకు ప్రేరేపిస్తే పోలీసులకు తెలియజేయాలని సూచించారు. ఈ సమావేశంలో ఏసీపీ నరేందర్, సిఐ కుమారస్వామి, ఎస్ఐ చంద్రశేఖర్, సర్పంచులు, నాయకులు, యువత తల్లిదండ్రులు పాల్గొన్నారు. అంటే పబ్లిక్ తెలవాలి, ఇది పోలీసు వాళ్ళు పట్టుకుంటారని, వాళ్ళ తల్లిదండ్రులు కూడా తెలవాలా అది తప్పు అని ఉద్దేశంతో ఈ రోజు నర్సింగాపూర్ విలేజ్ లో రాత్రి మేము పెట్రోలింగ్ చేయడం వల్ల దాంట్లో ఒక 7-8 మంది దొరికారు. వాళ్ళ అకౌంట్స్ అని చూసాము. ఫోన్ లో చూస్తే ఒకళ్ళ అకౌంట్ నుంచి 25,000 పోయినాయి, ఒక అకౌంట్ నుంచి 15,000 పోయినాయి, ఒక అకౌంట్ నుంచి 14,000 పోయినాయి. అట్లా వాళ్ళ ఎందుకంటే ఈ యాప్ ఏంటంటే అకౌంట్ కి కనెక్ట్ అయిన తర్వాతనే యాప్ ఓపెన్ అవుతుంది. ఆడేటప్పుడు ఆటోమేటిక్గా మనకు 100 రూపాయలు అయితే వాడి బోధనే ఉంటాయి. ముందు మనకు 100-200 అయితే తర్వాత 1000 రూపాయలు పోవచ్చు, 500 పోవచ్చు, డిపెండింగ్ అప్ మనం ఆడే ఆటను బట్టి ఉంటుంది. అంతే డెఫినెట్ గా అది అల్టిమేట్ గా లాస్ట్ కి మనకు లాస్ అవుతుంది. ఎందుకంటే వాడు పెట్టే యాప్ మనకి డబ్బులు వచ్చేటట్టు పెట్టడు. వాడు ఫస్ట్ ఏదో కొద్దిగా రుచి చూపిస్తారు. వాళ్ళు ఇది తెలియక పిల్లలు చాలా మంది వాళ్ళ డబ్బులు లేకపోయినా కూడా అప్పులు తీసుకొచ్చి ఇంట్లోంచి పైసలు తీసుకొచ్చి లేకపోతే ఏదో చేసి రేపు